ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 18వ నామం వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్నీ నాభలోచన. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్నీ నాభలోచనాయై నమః అని చెప్పాలి. ఓం వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్నీ నాభలోచనాయై నమః. 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 ప్రతిపదార్థం వక్త్ర అంటే ముఖదీప్తి అనడు లక్ష్మి సంపదప్రదమైనటువంటి పరీవాహ స్రోతస్సునందు చలత్ అంటే చెలించుచున్న లేదా కదలాడుచున్న మీనా అంటే చేపల వలె ఆభా అంటే ఒప్పుచుండు లోచన అంటే కన్నులు కలిగినది. కొన్ని కొన్ని పుస్తకాలలో వీక్షణ అని కూడా ఉంటుంది. ఎలా అయినా వీక్షణ అంటే చూపులు కలిగిది, లోచన అంటే కన్నులు కలిగినది. ఎలా అయినా చెప్పచ్చు. వీక్షణ అన్నా చెప్పచ్చు. లేదా లోచన అన్నా చెప్పచ్చు. అమ్మవారి ముఖ సౌందర్యం, కాంతులు అమృత ప్రవాహంలాగా ఉంటే, ఆ ప్రవాహంలో కదులుతూ ఉండే చేపల్లాగా అమ్మవారి కళ్ళు లేదా చూపులు ఉన్నాయట. ధ్యానంలో ఊహిస్తే ఈ ఉపమానం సొగసు అర్థమై ఆనందాన్నిస్తుంది. కళ్ళను చేపతో పోల్చడంలో ఒక విశిష్టత ఉంది. తల్లి చేపలు తమ కళ్ళ చూపులతోనే తమ పిల్ల చేపలకు కడుపు నింపి ఆకలి తీరుస్తాయి. స్తన్యంతో పని లేదు. అంటే వంశాభివృద్ధి కేవలం చూపులపైనే ఆధారపడి ఉంటుంది. దీన్నే మత్స్య న్యాయం అంటారు. విశ్వంలోని జీవులందరికీ తల్లి అయిన జగజ్జనని యొక్క కళ్ళను అటువంటి మీనాలతో పోల్చడం వలన ప్రపంచంలోని సమస్త జీవులను అనుగ్రహిస్తూ సాకడానికి ఆమె కరుణార్ధ దృక్కులు చాలు అని గ్రహించాలి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి ముఖాన్ని, కళ్ళను జాగ్రత్తగా గమనిస్తే వారి ఆంతర్యం ఒకటో వంతు తెలిసిపోతుంది. 16లో ఒకటో వంతు తెలిసిపోతుందట. ఇది ముఖానికి, కళ్ళకి ఉన్న విశిష్టత. వైఖరి వాక్కు నోటు నుండి వెలువడినా మనోభావం కళ్ళలోంచి వెలువడుతుంది. నోటి ద్వారా వెలువడిన వైఖరి వాక్కు, ముఖంలో కలిగే కవళికలు, కళ్ళ ద్వారా వ్యక్తమయ్యే కదలికలు, ఈ మూడింటిని కలుపుకుంటూ మాట్లాడే వ్యక్తి యొక్క ఆంతర్యం చాలా బాగా అర్థమవుతుందంట. నోటి మాటలు అవసరం లేకుండానే కేవలం చూపులతోనే ఆజ్ఞలను జారీ చేసి భావాలను ప్రకటించే సామర్థ్యం ఈ కళ్ళకుంటుంది. చూడబడే వారి ముఖం ఎక్కువగా చూచేవాడికి అవసరం గాని, చూడబడేవాడికి కాదు. అంటే మన ముఖం మన కోసం కంటే ఎదుటివారి కోసమే ఎక్కువ ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి. ఈ విషయం శ్రీనేత్ర తంత్రంలో చక్కగా వివరింపబడి ఉంది. అందుకే శ్రోతలకు వక్త ముఖాన్ని కూడా చూడాలి అనిపించడం. ఈ నామంలో ఉపయోగించిన ఉపమానం అయిన మీనం మరొక సంకేతాన్ని కూడా సూచిస్తుంది. జలస్థితిలోంచి ఘనస్థితికి వచ్చే రీతిన మత్స్యంతో పోలుస్తారు. మీనాలు, జలపుష్పాలని గంగామాత ప్రసాదమని బెంగాలీ దేశస్థులు అంటుంటారు. అందుకే అక్కడ బ్రాహ్మణులు కూడా చేపలను శాకాహారంగా స్వీకరిస్తారు. ఈ మత్స్యమే వేదాలను ఉద్ధరిస్తుంది. మత్స్యావతారంగా జలప్రళయంలో చెల్లాచెదురై మరుగుపడిన, లీనమై మాటుపడిన సృష్టి రహస్యాలు అనే వేద రహస్యాలు ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యంగా, ఏ లక్షణానికి ఆ లక్షణంగా మళ్ళీ ఘనీభవింపడానికి నీళ్లల్లోంచి మీనం ఉద్భవించిన ప్రక్రియతో పోలుస్తారన్నమాట. నిన్ను గురించిన స్తోత్రం నీ మీదు పొలుసుల్లాగా ఉంటే అది చదివాను అన్నాడట విష్ణు చిత్తుడు. ఆముక్తమాల్యదలో రాయలవారు రాసిన ఈ విషయాన్ని ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చును. చేపలు ప్రవాహంలో స్థిరంగా ఉండవు. చంచలంగా తిరుగుతూ, మెరుస్తూ అత్యంత చైతన్యవంతంగా ఉంటాయి. అమ్మవారి కళ్ళు కూడా ఇంతటి చైతన్యాన్ని, ఆనందాన్ని కలిగి ఉంటాయట.
సృష్టి బయటకు పూర్తిగా వచ్చినప్పుడు ఆ సృష్టి రూపాన్ని మీనాక్షి అనే పేరుతోనూ, సృష్టి సంకల్ప రూపంలో ఉన్నప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లుగా కల్పలోకం, సంకల్పలోకం. సృష్టి రూపాన్ని మీనాక్షి అనే పేరుతోనూ, సృష్టి సంకల్ప రూపంలో ఉన్నప్పుడు ఆ సృష్టి రూపాన్ని కామాక్షి అంటే మహాకామేశ్వరి అనే పేరుతోనూ అమ్మవారిని సంకేతిస్తారు. అనంత తత్వమనే సృష్టికి రూపకల్పనగా ఆకాశంలో మీనరాశిలో 2 చేపలుంటాయి. వీటి పేర్లు ఆంగ్లంలో జటా అండ్ జోనా అని అంటారు. ఈ 2 వ్యతిరేక దిశలలో పోతూ దగ్గరగా ఉండే చేపలు. ఈ 2 చేపలతోనే జ్యోతిష్ శాస్త్రంలో మీనరాశిని సంకేతిస్తారు. ఈ రాశి అమ్మవారిని సూచించే శుక్రునికి ఉచ్చ స్థానం కూడా. ఈ 2 చేపలు అనిమేషం అంటే తెరుచుకోవడం. నిమేషం అంటే మూసుకోవడం అనే సృష్టి ప్రళయ లక్షణాలను సూచిస్తాయి. అమ్మవారి కుడి కన్నును ఈకారంతోనూ, ఎడమ కన్నును ఈకారంతోనూ న్యాసం చేసుకోవాలి. మొత్తం మీద ముఖదీప్తి అనే ప్రవాహంలో చెలిస్తున్న మీనములు వలె లేదా చేపలు వలె శోభిల్లు నయనములు లేదా వీక్షణములు కలది అని ఈ నామానికి అర్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.